మీలో ఎంతమందికి దానియేలు గ్రంథం అంటే ఇష్టం? పాత నిబంధనలో ఉన్న ఈ పుస్తకం భవిష్యత్తులో జరగబోయే ఎన్నో విషయాలను మనకు ముందుగానే తెలియజేసింది. యేసుక్రీస్తు మొదటిసారి ఈ లోకానికి ఎప్పుడు వస్తారు, ఆయన ఎలా చనిపోతారు, ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా దానియేలు గ్రంథంలో క్లియర్గా రాయబడి ఉన్నాయి. అయితే ఈరోజు మనం పైపైన కాకుండా ఆ వాక్యాల లోతుల్లోకి వెళ్ళి దేవుడు అక్కడ దాచిపెట్టిన కొన్ని లెక్కలను లేదా ప్యాటర్న్స్ను మనం గమనిద్దాం. మొదటగా మనం దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24 నుండి 27 వచనాల వరకు ఉన్న ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. ఈ భాగం బైబిల్ ప్రవచనాలన్నిటిలోకెల్లా చాలా కీలకమైనది. దీనిని మనం 70 వారాల ప్రవచనం అని కూడా అంటాం. ఇప్పుడు మనం నేరుగా 26వ వచనం దగ్గరకు వద్దాం. మన తెలుగు బైబిల్లో ఇలా ఉంటుంది: ఆ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధకాలమంతవరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. ఒకసారి ఈ వచనాన్ని హీబ్రూ భాష నుండి ఇంగ్లీష్ తర్జుమాలోకి చూద్దాం. అండ్ ఆఫ్టర్ 62 weeks shall Messiah be cut off, but not for himself, and the people of the prince that shall come shall destroy the city and the sanctuary, and the end of thereof shall be with a flood, and unto the end of the war desolations are determined. మన తెలుగు అనువాదంలో ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును, తరువాత బట్ నాట్ ఫర్ హిమ్సెల్ఫ్ అనే వచనం తర్జుమా చేయబడలేదు. అంటే ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును, అది అతని కొరకు కాదు అనే తర్జుమా లేదు. ఈ 26వ వచనం యేసుక్రీస్తు గురించి మాట్లాడుతుంది. అభిషిక్తుడు నిర్మూలము చేయబడును అంటే యేసు ప్రభువు చనిపోవడాన్ని సూచిస్తుంది. కానీ దాని తర్వాత ఇంగ్లీష్ బైబిల్లో ఒక మాట ఉంది చూసారా, బట్ నాట్ ఫర్ హిమ్సెల్ఫ్, తన కోసం కాదు అని. ఎంత గొప్ప మాటది! ఆయన తన కోసం చనిపోలేదు, మీకోసం, నా కోసం, మనందరి పాపాల కోసం ఆయన ప్రాణం పెట్టారు. ఆయన మన రక్షకుడు, మన విమోచకుడు.